దుర్గా కుమార్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకని వైజాగ్ వెళ్ళాడు? వైజాగ్ వెళ్తూ కూడా గతంలో ఎలా అయితే పర్యటనలు జరిగాయో, అంటే జాన్ విక్టర్ ఏదైతే గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక తనని పరామర్శిస్తానికి ఎలా వెళ్ళాడో, పొదలి టూర్కి ఎట్లయితే వెళ్ళాడో, అదేవిధంగా బంగారుపాలెం మాడుకలు తొక్కిస్తానికి ఎట్లయితే వెళ్ళాడో, అదేవిధంగా గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళి 14 టిక్కీలు అయితే ఎట్లయితే కొట్టుకెళ్ళారు, అదేవిధంగా చూసుకుంటే రెంటపాల టూర్ నాగమల్లేశ్వరరావు టూర్కి అయితే ఎట్లా వెళ్ళి ముగ్గురిని చంపారో, అదేవిధంగా సీఎం అనిపించుకుంటూ వచ్చి దాదాపు 8 మంది చనిపోతే అక్కడ కూడా సేమ్ అదే ఏమంటారు అన్నమాట రోత ఏమంటారు అరుపులు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటన కూడా దీంతో కంప్లీట్గా వైసీపీ భూస్థాపితం అయిపోయిందని చెప్పేసి చాలామంది మీలాంటి విశ్లేషకులు చెప్తున్నారు. సో ఏంటి జగన్ టూర్ ఎలా చూడాలి? జగన్ ఏం మాట్లాడి దానికి ఏమైనా అర్థం ఉందంటే ఏం చెప్తారు? అర్థం ఉంటే జగన్ ఎందుకు ఉంటాడు అక్కడ? జనానికి విషాదం అయితే ఆయనకి ఏం విషాదం, ఆయనకి అది వినోదం. మీరే చెప్పారు అనేక సంఘటనలు, అవన్నీ కూడా విషాద సంఘటనలే, కానీ ఆయన వాటిని వినోదంగా మార్చాడు. ఆఖరికి విషాద సంఘటనలో విషాదాలు నింపాడు. ఆయన పేరేంటి, కారు టైర్ ఎక్కిన శంగయ్య, ఆయన చూసిన చూపులు ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. దవడ మీద కారు ఎక్కింది, నోరు తెరిచి అరవలేడు, పిలవలేడు, కారు టైర్ ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్తాం. ఆ రోజు కూడా సీఎం ఇదే గోల, అంతేగాని అసలు ఏం జరుగుతుంది, అసలు మనం ఎందుకు వచ్చామన్నది లేదు. ఇవాళ 9 మంది చనిపోయారు, అత్యంత విషాదకరమైన సంఘటన. అది దేశం కోసం ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ వాళ్ళేమీ అరాచకం చేయటానికి వెళ్ళా, వాళ్ళు జీవన భృతి కోసం వెళ్ళారు. ఆ జీవన భృతిలోనే జాతి నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. ఒక జాతీయ ప్రాజెక్ట్ అది, ఉక్కు కర్మాగారం. అనేక మంది ప్రాణాలు, డజన్ల మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని పీక కొయ్యటానికి ప్రయత్నించిన వ్యక్తి జగన్. పీక కొయ్యటం కూడా పక్కాడికి కూడా వినపడకుండా కొయ్యాలన్నంత కుట్ర చేశాడు ఇతను. ఎలా అసలు ఆ ఫ్యాక్టరీ చూడగానే ఆయనకు కనపడింది ఏంటంటే వైజాగ్ వెనకాల త్యాగాలు కనపడలేదు, 28,000 మంది జీవన భృతి పొందుతున్న విషయం కనపడలేదు, అది ఒక అంతర్జాతీయ ఉక్కుని ఉత్పత్తి చేస్తున్న సంస్థ కనపడలా. ఆయనకి రియల్ ఎస్టేట్ కనపడింది. ఆ ల్యాండ్ బ్యాంకు కాజేస్తే నాకు కొన్ని 100 కోట్లు వస్తాయి. లిక్కర్ కనుక ఎట్లా సంపదకి కనపడిందో అట్లాంటి లిక్కర్ లాంటి డబ్బు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కనపడింది. పక్కన ఉన్న చీఫ్ సెక్రటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. చాలా సీనియర్ మోస్ట్. చీఫ్ సెక్రటరీకి వెళ్ళాడంటేనే సీనియర్ మోస్ట్, అబౌట్ టు రిటైర్. అనేక మంది ముఖ్యమంత్రుల్ని ఐఏఎస్ ఆఫీసర్గా చూసిన వ్యక్తి. ఆయన షాక్ తినే మాట జగన్మోహన్ రెడ్డి నోట్ అంటే వచ్చింది. సుబ్రహ్మణ్యం అన్న, ఈ ఫ్యాక్టరీ మూసేసి మనం దీన్ని రియల్ ఎస్టేట్ చేస్తే ఎట్లా ఉంటుందని 20,000 ఎకరాలు కనపడింది. అప్పుడు ఆయన ఒక్కసారి బిత్తరపోయాడు. ఇంతవరకు దేశంలో ఏ చీఫ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్ ఇట్లాంటి మాట మాట్లాడలేదు. ఎవరన్నా పాడి పశువుని కోసుకుని మాంసం అమ్ముకుంటే ఎట్లా ఉంటుందని అంటే పక్క రైతు కంగారు పడతాడండి. ఇది సైకోగాడ ఏం మాట్లాడుతున్నాడు, రోజుకి 10 లీటర్లు, పొద్దున 10 సాయంత్రం 10 లీటర్ల పాలు ఇస్తున్న దాన్ని కోసి అమ్ముతాను అంటున్నాడని ఆయన షాక్కు గురయ్యాడు. అంటే అదే ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా అన్నాడు, దాదాపు ఇప్పటిదాకా నేను 9 మంది ముఖ్యమంత్రులు చూశాను, వాళ్ళ దగ్గర పనిచేశాను, కానీ ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. నేను ఆ యొక్క జీవో కానీ ఆయన మాట్లాడిన మాటలు నేను అంగీకరించలేదని నా మీద కక్ష కట్టాడని చెప్పి. అవును, కక్ష కట్టాడు. కడతం అట్లా కట్టలేదు. ఇంతవరకు భారతదేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికి జరగని అవమానం ఆయనకి జరిగింది. ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఒకవేళ కనుక ఆయనతో మనస్పర్ధలు వస్తే కూడా గౌరవంగా పిలిచి, అయ్యా మీరు సెలవు మీద ఉండండి, మీకు రిటైర్ అవుతున్నారు కదా 2 నెలలు, నేను కొత్త చీఫ్ సెక్రటరీని పెట్టుకుంటారంటారు ఎవరన్నా చీఫ్ మినిస్టర్స్. గౌరవంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒకవేళ బాగా స్పర్ధలు ఉంటే కూడా. ఈయన తీసుకెళ్ళి ఈయన బాపట్లలో వేసాడండి. బాపట్ల ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా కాదు, అక్కడేదో ఒక సంస్థకి డైరెక్టర్ జనరల్ అనే ఒక డిజిగ్నేషన్ పెట్టి చీఫ్ సెక్రటరీ అంటే క్యాబినెట్ సెక్రటరీ అవ్వాలి అతను. ఎక్కడ ఢిల్లీలో క్యాబినెట్ సెక్రటరీ అంటే అది అత్యున్నతమైన పోస్టు ఐఏఎస్లో. అట్లా వెళ్ళాలి వెళ్తే. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన్ని అంత నమ్మి పనిచేసి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యతిరేకించాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక రకంగా అవమానించాడు. ఎన్నికల టైంలో ఆయన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉండి ఒక్కసారి ఎన్నికలు ప్రకటించగానే ఆయన కూడా స్వతంత్రం ప్రకటించుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా స్నబ్ చేసే విధంగా ప్రవర్తించాడు కొన్ని విషయాల్లో. ఏంటి నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ వెళ్ళిపోతున్నావు, యువర్ అన్ అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్, మా వాడు వస్తున్నాడు జగన్ అని.
నేను ఆయన కింద చీఫ్ మినిస్టర్గా ఉంటానని కూడా ప్రవర్తించాడు. అది కూడా ఇక ఇంకేం చేస్తాడు, ఆ టైంలో ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు దిగమింగాడు అవమానం. కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అవమానించి అక్కడేదో అందలం ఎక్కుతాను అనుకున్నాడు, అదే అందలం ఎక్కుతున్నా అన్న వ్యక్తిని ఫుట్బాల్ తన్నాడు. ఆయన చెప్పాడు కదా, నేను అట్లాంటి చీఫ్ మినిస్టర్ని ఎక్కడ చూడలేదని. ఆ మాట వాస్తవం. భారతదేశంలో ఇక్కడే కాదు, ఆయన 9 మంది చీఫ్ మినిస్టర్లు చూశాడని కాదు, భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఏ ప్రధానమంత్రి కానీ అలాంటి ఒక ఇండస్ట్రీని తీసేసి రియల్ ఎస్టేట్గా మార్చుకుని నేను ఎట్లా లబ్ధి పొందుతానని ఆలోచించిన వ్యక్తి ఇవాళ వచ్చి కన్నీరు కారుస్తున్నాడు అక్కడ. నేనే దీనికి ప్రైవేటైజేషన్ అవ్వకుండా నేను ఆపానని చెబుతున్నాడు. అసలు ప్రైవేటైజేషనే కాదు, అసలు ఫ్యాక్టరీ పునాదులు కూడా పీకేయడానికి సిద్ధపడిన వ్యక్తి ఆ రోజు నేను ప్రైమ్ మినిస్టర్తో నేను మాట్లాడాను అది ఇదే అని వాళ్ళు చెబుతుంటే వినాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన నిజ స్వరూపం తెలియదని ఆయన అనుకుంటున్నాడు. కానీ 2024 నాటికే కాదు, 2019లో ఆయన ప్రజావేదిక కూల్చే నాటికే ఆయన నిజ స్వరూపాన్ని చూశారు, నగ్న స్వరూపంలాగా. ఇతను ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఉండో ఇతనిలో అని. అందుకే 2024లో అట్లాంటి తీర్పిచ్చారు. ఇవాళ వచ్చి మళ్ళీ అక్కడ కరాళ రుచి మొదలెట్టారు వాళ్ళు. ఇవాళ అది చూస్తే ఎవరన్నా అది జగన్మోహన్ రెడ్డి విజయ వేడుకలు అనుకుంటారు. వాళ్ళు కార్యకర్తలు డ్యాన్సులు వేసుకుంటా వర్షంలో సీఎం అని అరుస్తుంటే ఎన్నికలు అయినాయి కావును, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యాడు కావును, ఆయన విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇవాళ మొత్తం వైజాగ్ కళ్ళ నీళ్లు కారుస్తుంది. ఆ 9 కుటుంబాలు కాదు, వైజాగ్కి స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒక గుండె లాంటిది. ఆ గుండెకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలందరూ బాధపడతారు. అదొక సెంటిమెంట్. ఎందుకంటే అది ప్రాణాలు అర్పించి సంపాదించుకున్నది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే భారీ పెట్టుబడి, ప్రభుత్వ పెట్టుబడి, అంతమంది ఉపాధి కల్పించిన సంస్థ. తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాలు వైజాగ్ స్టీల్ కోరుకుంటాయి. అంత మన్నికైన స్టీల్ అది. ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఫ్యాక్టరీ ముందు వాళ్ళు ఇంత విషాదం జరిగితే విజయోత్సవాలు జరుపుకుంటున్నట్టు డ్యాన్సులు వేస్తూ సీఎం అంటున్నారంటే వాళ్ళకి ఏమనే చెప్పాలి మనం. తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎంత మౌనంగా వెళ్ళాలి. అదొక విషాదకరమైన ఘటన. మన కుటుంబ సభ్యులు చనిపోతే కూడా అట్లా మనం చేస్తామా అలాంటి డ్యాన్సులు కథ? ఆయన ఎంత లౌక్యంగా అంటే ఎంత ఒకళ్ళిద్దరిని తీసుకుని గంభీరంగా వెళ్ళాలి, వాళ్ళని పలకరించి రావాలి. నీ పార్టీ తరపున ఏదన్నా ప్రకటిస్తే ప్రకటించకపోతే కూడా పర్వాలేదు, నువ్వేం ప్రకటించమని నిన్నేం అనరు. ఎల్జీ పాలిమర్స్ అప్పుడు కూడా నేను ₹1 ఇస్తానని ఆర్భాటంగా ప్రకటన చేశాడు తప్ప వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ అమౌంట్లు ఇచ్చింది. అట్లాగే అప్పుడు విజయవాడ బుడమేరు పొంగినప్పుడు కూడా ₹1 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వపోయినా నిన్ను ఎవరు వచ్చి అడగరు. నువ్వు ఇస్తానని నువ్వు ప్రకటించుకున్న రోజే విజయవాడ వాస్తవులకి నీకు తెలుసు విజయవాడ మీద కానీ అసలు ఇలాంటి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందని. తర్వాత ఒకసారి వాళ్ళ సొంత జిల్లాలో కూడా ఒక ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే అన్నమయ్య ప్రాజెక్ట్కి 10-15 రోజుల తర్వాత కూడా వెళ్ళా, ఒక ఊరే వాషౌట్ అయిపోతే. అంటే ఆయనకి ఒక స్పందన అనేది ఉండదు. ఇవాళ వెళ్ళి అక్కడ పైన ఆయన పరామర్శిస్తున్నాడు, కింద నుంచి సీఎం అని కేకలు వినపడతానుండే మనకి. తర్వాత ఈ ప్రభుత్వం ఏదైనా ఒక దుర్ఘటన జరగంగానే ఎవరైనా కూడా ఒక మానవత్వం ఉన్న వాళ్ళు మనం రెడీగా ఉండామా, మేకప్ వేసుకున్నామా, మన వెనకాల జనం మంది మార్బల్ చూసుకోరు, ముందు వెంటనే దూసుకెళ్ళిపోతారు. అట్లాగే నిన్న లోకేష్ గారు వెళ్ళాడు, ఆయన చెప్పాల్సింది చెప్పాడు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని నువ్వేదో ₹1 ఇచ్చానని చెప్పి నా కోటే గొప్పది అంటే ఆయన నిన్న 2 కోట్లు అని చెప్పాడు కదా. పర్మనెంట్ వాళ్ళకి 2, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ₹1 ఇస్తామని చెప్పాడు. అది కాకుండా కూడా వాళ్ళ కుటుంబ బాధ్యతలకి సంబంధించినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఈవెన్ స్టీల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి క్వార్టర్ అలాట్మెంట్స్ ఇస్తాం బాధితుల కుటుంబాలకి. అంటే వాళ్ళకు ఒక భద్రత, జీవిత భద్రత కోసం చెప్పారు. ఇన్ని రకాలు చెబుతుంటే అందులో ఉన్న సారాంశాన్ని తీసుకోకుండా అసలు ఆ రోజున ఎల్జీ పాలిమర్స్కి అసలు ఆయన అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళా. ఎందుకు ఆ విషవాయువులు ఏదన్నా ఇంకా మిగిలి ఉంటే నేనేమన్నా అయిపోతానేమన్నా భయానికి ఎయిర్పోర్ట్లో కూర్చుని ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని అక్కడ పిలిపించుకుని వాళ్ళతో ఇప్పించవచ్చు. ఎల్జీ పాలిమర్స్ ఒక మల్టీనేషనల్ కంపెనీ. నువ్వు ప్రభుత్వం తరపున ₹1 ఇస్తే ఇచ్చావు, వాళ్ళతో కూడా ₹1 ఇప్పిస్తే నీదేం పోయింది?
ఇవ్వలేని సంస్థ ఏం కాదు, ఏదో చిన్న సంస్థ, లోకల్ సంస్థ కాదు. అలాంటప్పుడు అసలు వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకున్నారని కూడా ఆ రోజునే రూమర్స్ వచ్చినాయి. 143 కోట్లు అయితే 30 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి మనకి తెలిసింది. అదే డీల్ మాట్లాడుకున్నాడు అతను, తర్వాత ఈ ప్రభుత్వం నుంచి ఏదో తను ఇచ్చినట్టుగా ప్రకటన చేశాడు తప్ప అది కూడా ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది అని. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకోవట్లేదని చెబుతున్నాడు. గతంలో 2500 కోట్లు బాకీ పెడితే కూడా ఈ ప్రభుత్వం కట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు నువ్వు బాధ్యత తక్కువగా వెళ్ళిపోయినా, నువ్వు ఎందుకంటే ఒక్కసారే ప్రజలను అడిగావు నన్ను ఎన్నుకోమని, ఎన్నుకున్నారు, అయిపోయింది, వాళ్ళ బాధ్యత తీరిపోయింది, నీ బాధ్యత కూడా తీరిపోయింది. వచ్చే ప్రభుత్వాలు, మిగిలిన ప్రభుత్వాలు అలా ఒకసారితో దులుపుకుని వెళ్ళిపోయే ప్రభుత్వాలు కాదు. ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడి ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉండి ఎవడో చేసిన పాపాన్ని కూడా వీళ్ళు భుజాన్ని వేసుకుని మోస్తున్నారు. అటువంటి అప్పుడు నిన్న లోకేష్ గారు తక్కువ ఇచ్చాడు, నేను అప్పుడు ఇచ్చానంటే నువ్వు ఇచ్చింది కోటే కదా, నీ కోటికి 2 కోట్లకి తేడా కూడా తెలీదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.